విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. జీవము గల దేవా, జీవాధిపతి, సర్వోన్నత, సర్వాధికారి, ఘనమైన పాదములకు వేలాది వేలాది స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా, అయా స్తుతి కీర్తన ద్వారా, పాటల ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నారు నా యేసయ్య. అయ్యా నా దేవా, నా ప్రభువా, ఇంతవరకు నా తండ్రి మా జీవితాల్లో మా కుటుంబాలు మీరు చేసిన మేళ్లకై వందనాలయ్యా. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న నా గొప్ప దేవానికి స్తోత్రం. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం నా యేసయ్య. రక్షణ పాత్రను చేత పట్టుకుని మా జీవిత కాలం అంతా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మీ రుణం తీర్చుకోలేమయ్యా. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ వచ్చిన దేవుడి బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను బట్టి మరి యొక్క ఆదివారం దినములను నిర్వహించడానికి దేవుడు సహాయం చేశారు. గడిచినటువంటి దినాల నుంచి కూడా దేవుడు మన పట్ల ప్రేమ చూపెట్టి ఆరోగ్య విషయంలో ఆర్థికంగా ఆత్మీయంగా బలపడటానికి దేవుడు మన పక్షాన్ని నిలిచి ఆయన వీధిగా చేసిన ప్రతి వేడుకలు బట్టి కూడా మనం ఏం చెల్లించినను ఆయన మనం తీర్చుకునేటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నాము. ఎందుకంటే దేవుడు కన్నాడు, ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడు. అయితే మనము దేవుని యొక్క దృష్టిలో ఎలా జీవిస్తూ ఉన్నామో అది మళ్ళీ మనం ప్రశ్న చేసుకుంటూ దేవుడు చేసిన ప్రతి దానికి కూడా మనం కృతజ్ఞతగా జీవిస్తే చాలా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేసి చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు ఉన్నారు. ఆ తర్వాత మత్తయి సువార్తలోని 25వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు చర్చబడ్డాము. పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం ప్రకారం చేయువారే ప్రవేశించడు. 7వ అధ్యాయము 22-23. అనేకులు నన్ను చూచి ప్రభువా, నీవు నీ నామమున ప్రవచింపలేదా? ఈ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? ఈ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవాళ్ళగా నా యంత్ర నుండి పొందని వారితో చెప్పు. 25వ అధ్యాయము 10వ వచనము 11-13 మిమ్మను ఎరుగనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో మనం గమనిస్తున్నప్పుడు ఈ 2 వచ్చిన భాగాలలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23, మత్తయి సువార్త 25వ అధ్యాయం చివరి 13 వచనాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాటలు ఎలాగనంటే, మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరుగను అని మొట్టమొదట అక్రమం చేసేటువంటి వారితో మాట్లాడుతున్నాను. 2వ మాట ఇక్కడ మనం గమనిస్తే అతడు ఏమంటాడు, మిమ్మల్ని ఎరుగను అని నిశ్చయంగా చెబుతున్నాడు. ఈ 2 వాక్యాల్లో కూడా మిమ్మల్ని ఎరుగను, ఒకటి అక్రమం చేయవారు, రెండవది అక్కడ ఎవరు కనిపిస్తున్నారు, మిమ్మల్ని ఎరుగను అని ఎవరు చెబుతున్నారు చెప్పండి, బుద్ధి లేని కన్యకలతో మాట్లాడుతున్నటువంటి మాట. వేరు వేరు వ్యక్తులు, వేరు వేరు పరిస్థితులు, వేరు వేరు సందర్భాలు. అయితే 2 విషయాలు కూడా మనం గమనిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేశాడు, అక్రమం చేయనటువంటి వారితోనైనాను లేకపోతే బుద్ధి లేని కన్యకలతోనైనాను కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, మిమ్మల్ని నేను ఎరుగను, మీరు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఖచ్చితంగా ఆయన ఖండిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు
మొట్టమొదటి చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనకు ఎవరు కనిపిస్తున్నారంటే, ఎవరైతే దేవుని రక్షణను పొందినటువంటి వారు దేవుని చిత్తాన్ని చేయరు అటువంటి వారు ఎవరునంటే ప్రభువా ప్రభువా అని పిలిచినటువంటి వారు. వారు దేని స్వతంత్రించుకోలేరు అంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అనేటువంటి మాటలు చెబుతూ ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఆ చిన్న ముందు అనేకులను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, ఆ తర్వాత ఏంటంటే నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా. వీళ్ళందరి గురించి దేవుడు ఏమంటాడంటే, అక్రమము చేయగలరా, అక్రమము చేయగలరా, మిమ్మల్ని నీ అన్నడు ఎరగను, నా యొచ్చని పొండి అని చెప్పేస్తున్నాడు. మరి వీరికి చెప్పినటువంటి మాట ఏంటంటే అక్రమముతో ఉన్నటువంటి వారు. అయితే అక్కడ బుద్ధి లేని కన్యకలు మనం గమనిస్తున్నప్పుడు, ఆ బుద్ధి లేని కన్యకలుగా తమ జీవితంలో మనం గమనించాలి. వాళ్ళు ఏమైనా మచ్చలు ఉన్నాయా, డామ్ ఉందా, పాపం ఉందా, శాపం ఉందా అంటే ఏమీ లేదు. వారు కూడా బుద్ధి కలిగినటువంటి కన్యకలతో సమానంగానే ఉన్నారు. వారి జీవితంలో కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు. ఈ రోజున మనం గమనించాల్సినటువంటి విషయంలో మనం చూస్తే, అక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలకు మధ్య ఉన్న వ్యత్యాసము, ఆ తర్వాత అక్రమం చేయవాళ్ళని నా ఎదురుని పోటీ మిమ్మల్ని నేను ఎరుగును అని చెప్తున్నటువంటి ఇద్దరిని కూడా ఒకే ఘాటి కింద కట్టేసినట్టు కనిపిస్తున్నారు. అంటే మీరైతే అక్రమం చేసిన వారు, మీ నామమున దయ్యాలు వెలుగొచ్చాము, మీ నామమున అద్భుతాలు చేశాము, అవి చేశాము, ఇవి చేశాము అని చెబుతూ ఉన్నారు. అయితే దేవుడు వారి గురించి ఖచ్చితంగా చెప్పిన మాట, మిమ్మల్ని ఎన్నడూ కూడా నేను ఎరగను, అక్రమము చేయవల్ల మీరు నా యొద్ద నుండి తొలగిన పొండిని ఖచ్చితమైనటువంటి మాట చెప్తున్నప్పుడు, ఈ యొక్క బులేని కన్యకలతో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, మేము ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఈ రెండింటి సందర్భాలు కూడా మనం గమనిస్తున్నప్పుడు, నిత్య జీవం అన్న పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి, లేదా పెళ్లి విందుశాలలోనికి ప్రవేశించాలి అనేది దేవుడు కోరుకునేటువంటి స్థితి మనకు ఉండాలి. మనిషి యొక్క జీవితంలో మనం అనుకునేటువంటివి ఎన్నో ఉన్నాయి. ఏమిటినంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలనుకోవాలా, ఏమని అనుకుంటాం మనం సర్వసాధారణంగా చెప్పండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? పరిశుద్ధత. హల్లెలూయా. పరిశుద్ధత మనకు కావాల్సిన పాయింట్ అదే. ఈ రోజున ఇంకా చాలా ఉన్నాయి. మనకు కావాల్సిన పరిశుద్ధత కావాలి. హల్లెలూయా. ఇది కనీసమైనటువంటి మినిమం స్టెప్. ఏది ఉండాలి ఒక విశ్వాసం అంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత అనేటువంటి స్థాయికి వచ్చేబట్టి దానికి క్రింద ఉన్నటువంటి అపవిత్రత, అనాలోచనలు, అసూయలు, ఈర్ష్యలు, కక్షలు, పగలు ఇవన్నీ కూడా విడిచిపెట్టి పాద జీవితాన్ని స్వస్థపెట్టి మనం ఎందులోకి వచ్చామని పరిశుద్ధతలోనికి వచ్చాం. పరిశుద్ధత అవసరమే. కనీసమైన అవసరం ఏంటంటే పరిశుద్ధత విశ్వాసికి. ఆ అవసరతకు మించి కూడా మనం ఉండాలి. ఎందుకునంటే పరిశుద్ధత అనేటువంటిది ప్రతి విశ్వాసికి అవసరమైనటువంటిది. కానీ దానికంటే కూడా దానికి అనుబంధమైనటువంటి కొన్ని గుణగణాలు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉండాలి. ఈ రోజున 4 అంశాల గురించి మనం తెలుసుకోవాలి. అక్కడ మనకు బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు మనం గమనిస్తున్నప్పుడు, ఇదిగో పెళ్లి విన్నాడు, త్వరగా వచ్చుచున్నాడు లెండి అనేటువంటి స్వరము వీరు విన్నారు, వారు విన్నారు. వీరి చేతిలోనే దివిటీలు ఉన్నాయి, వారి చేతిలోనే దివిటీలు ఉన్నాయి. వీరి దివిటీల్లో ఉన్న నూనె ఉంది, వారి దివిటీల్లో కూడా నూనె ఉంది. అయితే అక్కడ మనం గమనించాల్సిన విషయం, ఈ యొక్క బుద్ధి కలిగినటువంటి కన్యకల్లో ఉన్నటువంటి సమాచారం ప్రత్యేకత ఏమిటినంటే, వారి దివిటీలలో ఉన్నటువంటి నూనె కంటే అదనముగా వారి సిద్ధులలో కూడా ఏం పెట్టుకున్నారంటే నూనెను భద్రం చేసుకుంటున్నారు. హల్లెలూయా. అయితే బుద్ధి లేని కన్యకలు మాత్రము ఆ ఒక్క విషయంలో వారు పొరపాటు పడుతున్నారు. అక్కడ దెబ్బతిన్నారు. ఏమిటి ఈ ఇద్దరికి వ్యత్యాసం ఏంటంటే అది ఒక్కటే వ్యత్యాసం. ఇక పరిశుద్ధతలో కానీ వారి యొక్క ఆధ్యాత్మిక అంతస్తులో కానీ ఆ స్థితిగతుల్లో ఏమాత్రం వ్యత్యాసం లేదు. ఏమాత్రం కూడా బుద్ధి కలిగిన కన్యకలకు వీరు తీసిపోయినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. వీరు కూడా పరిశుద్ధంగానే ఉన్నారు. కన్యకలను చెప్తున్నారు కదా, వీరు కూడా అటువంటి మంచి జీవితాన్ని జీవిస్తూ పెళ్లి కుమారుడు రాకడ కోసం ఎదురు చూస్తున్న స్వరాన్ని విన్నటువంటి వారే. ఆయన వచ్చినప్పుడు దేవుడు కూడా అతనితో పాటు ఎత్తపడాలనే ఆశ కలిగినటువంటి బిడ్డలేదు. కానీ వారి యొక్క జీవితంలో వారి చేతుల్లో ఉన్నటువంటి దివిటీల్లో నూనె ఆగిపోతూ వస్తుంది, అయిపోతూ ఆ దివిటీలు ఆరిపోయేటువంటి స్థితికి వచ్చాయి. వీరు కూడా అదే స్థితికి వచ్చారు. కానీ వీరు ఆలోచించలేదు. వీరు ఆలోచించుకున్నారు, ఏమో పెళ్లికి కూడా ఒకవేళ ఆలస్యంగా వస్తాడేమో, ఏమవుతుందో ఏమో అని ముందు జాగ్రత్తగా బుద్ధి కలిగినటువంటి ఏం చేశామా,
సిద్ధలలో నూనెని సిద్ధం చేసుకొని వచ్చారు. హల్లెలూయా. అట్లాగని వీళ్ళు ఏమైనా అపవిత్రులా లేకపోతే పాపము చేసిన వారా చెడ్డవారా ఏమిటి నేను మనం ఆలోచిస్తే ఆ గుణాలు ఏమీ లేవు. వీరితో సరి సమానంగా ఉన్నటువంటి వారు. అయితే వీరు కూడా క్రీస్తు ప్రభువు యొక్క నామములు ఎత్తబడడానికి తగినటువంటి పరిశుద్ధతను కలిగి జీవించినటువంటి వారే. హల్లెలూయా. అయితే పరిశుద్ధులు అని పిలువబడుతున్నటువంటి ఆ కన్యకలైన బుద్ధి లేని కన్యకలైనా లేకపోతే ఈ రోజున క్రైస్తవ సమాజంలో పరిశుద్ధులుగా తీర్చబడుతున్నటువంటి అనగా దేవుని వాక్యము ద్వారా కడగబడుతూ కొనబడుతూ ప్రార్థన ద్వారా పశ్చాత్తాపము ద్వారా కడుపుకుంటూ మన ఆత్మలను దేవుని యొక్క సన్నిధానంలో ఉపకరిస్తూ మనలో మనం పరిశుద్ధత చేసుకుంటూ పవిత్రమైన జీవితంలోకి వెళ్తున్నటువంటి చాలా మంది పరిశుద్ధులు ఈ లోకంలో జీవిస్తున్నారు. అటువంటి పరిశుద్ధులలో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాల గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. పరిశుద్ధత ఒక్కటి ఉంటే మాత్రము సరిపోదు. హల్లెలూయా. పరిశుద్ధత మాత్రం ఉంటే క్రైస్తవునికి సరిపోదు. పరిశుద్ధతతో పాటు కొన్ని విషయాలు మనం గమనించాలి. ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి మనకు కనిపిస్తున్నటువంటి బుద్ధి కలిగినటువంటి కన్యకలలో వారి యొక్క జీవితంలో వారు ఆలోచించిన తలము వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే పెళ్లి కుమారుడు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక ఆయన వచ్చినంత వరకు కూడా మన దీటి ఏమవుతూ ఉండాలి, వెలుగుచూ ఉండాలి. హల్లెలూయా. ఆ దీటి వెలుగుచూ ఉంటేనే పెళ్లి కుమారుడు మనం గమనిస్తాడు. పెళ్లి కుమారుడు మనం కనిపెట్టుకుంటాడు. ఇదిగో పలానా వ్యక్తులు పలానా విశ్వాసులు బుద్ధి కలిగినటువంటి వారు పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులు వారు ఏం చేస్తున్నారంటే నా రాకడ వరకు నేను వచ్చినంత వరకు కూడా వారి చేతిలో ఉన్న దివిటీలు ఏమవుతున్నాయంటే వెలుగుచూనే ఉన్నాయి అని దేవుడు గమనించారు. మనం చూడాలి లేదు. అంతేకాని మనం పరిశుద్ధత కలిగి ఉన్నాం చాలులే, ఈ భక్తి చాలు, ఈ ప్రార్థన చాలు, ఈ ఉపవాసం చాలు, ఎంత పడకుండా చాలు అని మనం అనుకుంటూ మనకు కావలసినటువంటి అదనపు ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని కోల్పోతున్నారు చాలా మంది. చాలా మంది చూడండి పరిశుద్ధుల జీవితాల్లో కొన్ని సంఘాల్లో కానీ ఎక్కడైనా కానీ చూడండి ఒక లిమిటేషన్ పెట్టుకుంటారు. ఉదయం ఒక ప్రార్థన, మధ్యాహ్నం ఒక ప్రార్థన, రాత్రి ఒక ప్రార్థన, భోజనం చేసేటప్పుడు ఒక ప్రార్థన, వాక్యాన్ని క్రమంగా ఒక అధ్యాయము 2 అధ్యాయాలు చదవడం, ఇవన్నీ మంచిది. పరిశుద్ధంగా ఉన్నారు, పరిశుద్ధంగా జీవిస్తున్నారు. కానీ ఒక్క పరిశుద్ధంగా ఉంటే మాత్రం పరలోకానికి వెళ్ళలేదు. పెళ్లి విందుశాలకి వెళ్ళలేము వాక్యం మనకు బోధిస్తారు. ఆ యొక్క బుద్ధిలేని కన్యకల జీవితంలో కూడా అదే సంభవించారు. ఆ కొరత కలిగినటువంటి సిద్ధంలో ఉండాల్సిన నూనె లేకపోగా వారు తెచ్చుకొనకపోగా వారు ఏం కోల్పోయారంటే పెళ్లి విందులోనికి వెళ్ళేటువంటి అవకాశాన్ని కోల్పోగలిగారు. హల్లెలూయా. వీరు పరిశుద్ధులుగానే ఉన్నారు. వాళ్ళు ఏ పాపము మచ్చ డాగులు ఏమీ లేవు. కానీ వారికి ఉండాల్సినటువంటి అదనముగా వారు సంపాదించుకోవాల్సినటువంటి ఆ నూనెను సంపాదించుకోలేకపోయారు. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ జీవితంలో కూడా మనం కలిగి ఉన్నటువంటి భక్తి మనకు సరిపోతుంది, మనము చేస్తున్న ప్రార్థన మనకు సరిపోతుంది, మనము చేస్తున్న సహవాసం మనకు సరిపోతుంది అని అనుకుంటూ చాలా మంది పరిశుద్ధులు అలాగా అక్కడికక్కడే వారు ఏం చేస్తున్నారంటే గిర్ర తీసుకుని అక్కడే వెళ్ళిపోయారు. మనం ఏమనుకోవాలి తెలుసా, ఈ ప్రార్థన చాలదు, ఈ ఉపవాసాలు చాలదు, ఈ కన్యకి ప్రార్థన చాలదు, ఈ సమాసం చాలదు, ఇంకా 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 నేను ఏమవ్వాలంటే ఆత్మీయ జీవితంలో బలపడటానికి నేను ఏం చేయాలో నా ప్రార్థన జీవితంలో, నా కన్యటి ప్రార్థనలో కానీ, దేవుని వాక్యానుసారంగా జీవించే విషయంలో కానీ, అభిషేకం విషయంలో కానీ, నా సమర్పణ విషయంలో అన్నిటిలో కూడా నేను దినం తర్వాత దినము అభివృద్ధిలో నుండి మహాభివృద్ధిలోనికి వెళ్ళిపోవాలి అన్నటువంటి దప్పిక, తృష్ణ, దాహము, ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉంటే మనము ఎవరిని పోలి నడుచుకున్న వాళ్ళకి అంటే బుద్ధి కలిగినటువంటి కన్యకలను పోలి నడుచుకున్నటువంటి విశ్వాసము. హల్లెలూయా. మన మందిరాన్ని చూస్తూ వాక్యంతో వీటిలో వాక్యం ద్వారా కడగబడుతూ కొనబడినటువంటి మన జీవితంలో పరిశుద్ధతలోనికి దేవుడు నడిపిస్తున్నప్పుడు ఈ పరిశుద్ధత చాలా అనుభూతిమో అంతము వరకు ఈ పరిశుద్ధత మనం ఏం చేసుకోవాలా, కాపాడుకోవాలి అంటే మనకి ఏముండాలా, ఇంకా ఇంకా అధికముగా ప్రార్థన జీవితం ఉండాలి, దేవుడితో గడిపే సహవాసం ఉండాలి. పరిశుద్ధులు ఉంటారు, పరిశుద్ధులని చెప్పుకుంటున్నాం, సహవాసానికి రాము. పరిశుద్ధులమని చెప్పుకుంటాం, ప్రార్థన ఎంత చేస్తున్నాము, 5 నిమిషాలంటే 5 నిమిషాలే, 10 నిమిషాలంటే 10 నిమిషాలే ప్రార్థన. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, ఒక అధ్యాయం అంటే ఒక అధ్యాయమే, అందులో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఇది ఒక మినిమం అంతే, అక్కడి వరకు అయిపోయింది. అంటే పాపం చేయకుండా ఏమి కూడా ఆలోచించకుండా ఏదో మనకు కావాల్సిన పరిశుద్ధతను కాపాడుకుంటూ దాన్ని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆ యొక్క మరణానంతం వరకు లేక దేవుని రాకడ పర్యంతం వరకు కూడా ఆ పరిశుద్ధత నేను పరలోకానికి తీసుకువెళ్తాడని మనం ఆలోచించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ సమాజంలో
జరుగుతున్నటువంటి పొరపాటుకి కొంతమంది దైవజనులతో కానీ విశ్వాసాలతో కానీ వచ్చేటువంటి సమస్య ఏంటంటే చాలు, ఇంత మాత్రం చాలు, ఇంత మాత్రం చాలు, ఇంత ప్రార్థన చాలు, ఇంత ప్రార్థన, ఎంత ప్రార్థన, ఇంత చిన్న ప్రార్థన చాలు, ఇద్దరు ప్రార్థన చాలు, ఒక్కరు ప్రార్థన చాలు, 10 నిమిషాలు వాక్యం చాలు, అర్ధ గంట చాలు, ఇట్లాంటి చెప్పుకుంటూ వెళ్తే మన పరలోకానికి వెళ్తామా? ఈ దినాలు ఏ దినాలు తెలుసా? చిట్ట చివరి దినాలు, కడవరి దినాలు. మనం చూస్తూ వింటూ ఉన్నటువంటి సంఘటనలు కానీ ఎంత భయంకరంగా ఉన్నాయి తెలుసా? చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళి తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు. మన బిడ్డలు కానీ మన కుటుంబీకులు ఎవరైనా కానీ క్షేమకరమైనటువంటి జీవితాలు అనుభవిస్తారో లేదో కూడా మనకు తెలియదు. మనం చూస్తూ ఉన్నాం ఎన్ని యాక్సిడెంట్లు, ఎంతమంది ఎంత చచ్చిపోతున్నారో చూసారు. మన రోజున అక్కడ మొగిలి యాక్సిడెంట్ జరిగారు. మేము అప్పుడే ఆ దారి నుంచి వస్తున్నాం. భయంకరమైనటువంటి యాక్సిడెంట్. వారు ఏ మార్గం గుండా బయలుదేరారో, ఎవరి కోసం వెళ్తున్నారో, ఏ ఉద్దేశాలతో వెళ్తున్నారో, ఎవరిని విడిచిపెట్టి వచ్చారో అక్కడ ఏమైపోయారు? మరణానికి ఆహుతైపోయారు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఇటువంటి భయంకరమైన దినాలలో మనం బ్రతుకుచుకున్నప్పుడు మనకంటూ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మనము చేయాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం ఏం సంపాదించుకోవాలంటే ఇంకా భక్తిని సంపాదించుకోవాలి. ప్రార్థన జీవితంలో సహవాసమైన జీవితాన్ని అధికముగా మనం పొందుకోవడానికి పోరాడాలి, ప్రయాసపడాలి. సమయం లేకపోయినా సమయాన్ని అనుకూలపరచుకొని రావాలి. సమయానికి దేవుని యొక్క మందిరానికి వచ్చి కూర్చోవాలి, దేవుని స్తుతించాలి, మహిమపరచాలి. మాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా, మనం అన్నిటి ద్వారా కూడా దేవుని మనం ఏం చేస్తుంటే ఘనపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. అంతేకాని కడవరి కాలంలో కూడా మన యొక్క నిర్లక్ష్య స్వభావాన్ని చూపెడుతూ ఉంటే మనకంతకు మనకు ఏమనిపిస్తుంది అంటే మన పరిశుద్ధులమే, మనం నీతిమంతులమే, మనం యథార్థవంతులమే అనుకుంటున్నాం. కానీ ఆ ఒక్క పరిశుద్ధత కలిగిన జీవితం మాత్రం సరిపోదు అని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం అడిగితే మనం అందరూ పరిశుద్ధులమా కాదా? పరిశుద్ధులమా కాదా? ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? ఇంతమంది అపవిత్రులు ఉంటే మందిరంలో ఎంతమంది ఎత్తపడాలా? అందరూ ఎత్తపడాలి, కానీ పరిశుద్ధులు మాత్రము లేదు. అంటే మొట్టమొదటి మనం వేయాల్సినటువంటి అడిగే మనం వేయలేదు అంటే సార్ ఆలోచించండి. ఈ చివరి దినాల్లో దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ దేవుడు అపవాదైన సాధన చేతుల నుంచి వాడి బంధకాల నుంచి మనం ఏం చేస్తున్నాడు? కొన్నాడు. కొన్న దేవుడు ఆయన వాక్యం ద్వారా మనం ఏం చేస్తున్నాడు? కడిగాడు. మనలో పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు లేదా? ఇచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరికి? బాగా చెప్తే బాగుంటుంది గట్టిగా. హల్లెలూయా. ఎవరి బాధ్యత? మనది అన్నప్పుడు మన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు? ఎవరు చేయకూడదు? నేను చేయకూడదా? మీ పరిశుద్ధమైన జీవితాన్ని నేను నిర్లక్ష్యం చేయకూడదా? మీరు చేయకూడదా? చేయకూడదు అంటే దాన్ని ఏం చేసుకుంటాం వల్ల కాపాడుకుంటూ రాదు. ఇప్పుడు మన శరీరం ఉంది, ఇది కాపాడుకోవడం ఎలా కాపాడుకుంటాం? మనము ఒకటి ఆహారం బాగా పెడతాము, దీన్ని కాపాడుకుంటాం. ఏం వస్తుంది? దానివల్ల బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఎందుకు ఈ బలము శక్తి అంటే ఇంకా కొంతకాలం మనం భూమి మీద జీవించాలి కాబట్టి. జీవితంతో పాటు మనం ఇంకా ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి, ప్రయత్నాలు ఉన్నాయి. వాటి అన్నింటిని కూడా మనం ఏం చేసుకోవాలా? నెరవేర్చుకోవాలి. చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మంచిది. కానీ దేవుడు మనకి సెలవిస్తున్నది కుటుంబాన్ని లేకపోతే సంఘాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, బాధ్యతలను నిర్లక్ష్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటిని చేస్తూ దేవునితో అదనముగా నీవు సంపాదించుకోవాల్సినటువంటి భక్తి, భయము, విశ్వాస జీవితమును బలపరుచుకుంటూనే వెళ్ళాలి, అభివృద్ధి చేసుకుంటూనే వెళ్ళాలి. హల్లెలూయా. పరిశుద్ధులుగా పిలువబడేటువంటి ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో కూడా ఈ యొక్క పరిశుద్ధత మాత్రమే సరిపోదని జ్ఞాపకం పెట్టుకొని పరిశుద్ధత కంటే మించినది ఇంకా ఏమి చేయాలి? నా వ్యక్తిగత జీవితంలో నా ప్రార్థన ఎంత, నా యొక్క ఉపవాసం ఎంత, నా కన్నీటి ప్రార్థన ఎంత, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తుంటాం? దినం తర్వాత దినం క్యాల్కులేషన్ చేసుకుంటుకోవాలి. హల్లెలూయా. ఉదయం టిఫిన్ ఇంత తింటాం అనుకోండి, మధ్యాహ్నం భోజనము ఇంత తింటాం, రాత్రి భోజనము ఇంత తింటాం, మళ్ళీ సాయంత్రంలో స్నాక్స్ ఒక ఇంత తింటాం. ఎందుకు అన్నిసార్లు తినాలా? మన శరీరాన్ని అంత ప్రేమిస్తాం. శరీరాన్ని ఎంత మాత్రం నీరసం వచ్చేటువంటి పరిస్థితి వచ్చిన వెంటనే దాన్ని ఏం చేస్తామో కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్కి వెళ్ళడము, లేకపోతే బాగా ఆహారం తీసుకోవడము, నలుగురిని అడిగి
ఇది ఉంది, ఎంత పరిస్థితి, ఏం తింటే మంచిది, ఏం తాగితే మంచిది, చిట్కాలు చెప్పించుకొని ఏమేమో చేస్తాం శరీరానికి. అది ఆత్మకు సంబంధించినటువంటి విషయంలో అదనంగా నేను చేస్తున్న ప్రార్థన అదనంగా ఇంకొంచెం ప్రార్థన, నేను ధ్యానం చేస్తున్న వాక్యం ఇంకొంచెం అదనంగా, నేను విడుస్తున్న కన్నీరు ఇంకొంచెం అదనంగా నేను కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. నాకు ఉన్నటువంటి ఉపవాసాలు ఇంకొంచెం అదనంగా నేను ఉపవాస ప్రార్థన చేయాలి. ఇటువంటి ఆలోచన కనుక మనకు ఉంటే పెళ్లి విందుశాలలోనికి ప్రవేశించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధత చాలా అవసరమే, కానీ పరిశుద్ధత మాత్రమే సరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. కీలకమైనది పరిశుద్ధత. ఆ పరిశుద్ధత మాత్రం సరిపోదు. మనందరి జీవితాల్లో కూడా పరిశుద్ధత ఉంటే చాలు అనుకుంటే మాత్రం పరలోకానికి వెళ్ళలేము. వాటిని ఖచ్చితంగా సరిచేస్తారు. అదనపు తైలము, అభిషేకము, ఆ యొక్క సమర్పణ కలిగిన జీవితం పొందుకోవాలి అనేటువంటి ఒక ఆశ, ఒక తృష్ణ, ఒక దప్పిక అనేది మన జీవితంలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చూడండి, పరిశుద్ధాత్మ దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది? నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అంటే ఈ బుద్ధి కలిగిన కన్యకల యొక్క సిద్ధంలో ఏం పెట్టుకున్నారు? అదనంగా నూనెను పెట్టుకున్నారు. ఆ నూనెను పెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు, లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి రీతిగా మనం ఎలా ఉండాలంటే అదనంగా సంపాదించుకున్న ఆ నూనెను కలిగినటువంటి జీవితం, పరిశుద్ధతతో పాటు పరిశుద్ధాత్మను కలిగిన జీవితం మనలో వెనక ఉంటే అప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకొని ఇది నా యొక్క వధువు సంఘము, నేను వీరిని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలంటే పెళ్లి విందుశాలలోనికి నేను తీసుకుని వెళ్తాను. పెళ్లి శాలను తీసుకువెళ్ళాలి అంటే మనకి ఇటువంటి అర్హతలు మనకు కావాలి. కొంతమంది పరిశుద్ధాత్మని నమ్మరు, పరిశుద్ధాత్మను గౌరవించరు, పరిశుద్ధాత్మ లేదని ఎంతో మంది చాలా వివిధ రకాలైనటువంటి విధానంతో ఆలోచనతో వారు జీవిస్తుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికప్పుడు నూతన అభిషేకం, నూతనమైనటువంటి సమర్పణ కలిగిన జీవితం మనకు ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి క్రైస్తవ జీవితానికి కూడా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉంటున్నది. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్న కొలది మనం ఇటువంటి ఈ ప్రార్థన చాలు, ఈ యొక్క అభిషేకం చాలు, ఈ సమర్పణ చాలు, కొంచెంసేపు కూర్చొని చాలు అని అనుకుంటే మనం పరలోకానికి వెళ్తామా? అక్కడ మనకి ఏం డ్యూటీ ఇస్తారు దేవుడు? ఒకవేళ వెళ్తే ఏం చేయాలి? పరలోకంలో ఎట్లా స్తుతించాలా? మరి అది ఎంతసేపు చేయగలము? ఎంతసేపు? మార్నింగ్ సెక్షన్, మధ్యాహ్నం సెక్షన్ పెడతాడు దేవుడా? లేదన్నా అట్లా అనుకునేది. మధ్యాహ్నం పొద్దున కొంచెం చూపించి నిద్రపోండిరా, మళ్ళీ మధ్యాహ్నం 7 గంటలకు వచ్చి నిద్రపోండిరా, మన్నా గంట తినండి, మళ్ళీ స్మరించండి, వేయండి, కూర్చోండి, ఏమైనా ఉంది అదే? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం శరీరంతో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకు కావాలి. తెల్లవారి నుంచి మధ్యాహ్నం వరకు కూర్చోవాలంటే మనకు ఓపిక వెళ్ళేవు. మధ్యాహ్నం మళ్ళీ ఫోన్ చేయాలి, కొంచెం పడుకోవాలా, కొంచెం టీవీ చూసుకోవాలా, కొంచెం ఎంజాయ్ చేయాలి, మళ్ళీ సాయంత్రము స్నాక్స్ తినాలి, మళ్ళీ రాత్రి మంచి భోజనం ఏర్పాటు చేసుకోవాలి, లేదా ఎట్లా వెళ్ళాలి, ఏదో చేయాలి. ఎన్ని రకరకాల బాధలు సెంటర్లు వచ్చినా ఈ శరీరంతో ఉన్నంత వరకు ఈ బాధలు తప్పుతాయా? ఎవరికన్నా శరీరం ఉంది, నాకు బాధ లేదని అనుకున్నారా? కష్టం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? అందరికీ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. అందరికీ ఉన్నాయి. అందుకే మనకు జ్ఞాపకం రావాలి, దేవుడు మీకు సమీపంలో ఉన్నప్పుడు ఆయన వేడుకునడి, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, సమయంలో పోనీయగా సద్వినియోగం చేసుకో అన్నటువంటి మాటలు మన గుండెల్లో మంట పుట్టించారు. ఏమిటి అంటే ఈ విధంగా పరిశుద్ధాత్మను నమ్మని, గౌరవించని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించని, ఆరాధించినటువంటి చాలా మంది పరిశుద్ధులు జీవిస్తున్నారు లోకంలో. ఇటువంటి వారు పరిశుద్ధాత్మను అంగీకరించకపోతే ఇక వారికి పరలోక ప్రవేశం ఉంటుందంటారా? లేదు. ఈ వాక్యాలన్నీ కూడా జ్ఞాపకం రావాలి. దుర్దినములు రాకముందే ఆయన జ్ఞాపకం తెచ్చుకో, సమయంలో పోనీయకు, సద్వినియోగం చేసుకో. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటే మనలో ఉన్నటువంటి భక్తిని మనం ఏం చేసుకుంటూ ఉంటామంటే అదనముగా ఇంకా కొంచెం భక్తిని సంపాదించుకొని మన జీవితంలో నిండిపోతే మిగిలేటువంటి ఆ నూనెని ఎక్కడ సిద్ధపరచుకోవాలా? సిద్ధంలో పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.
దివిజీలు నిండిపోతే మిగిలినటువంటి నూనె అంతా కూడా అనగా నీ భక్తి అంతా కూడా దాచిపెట్టుకోవాలి. అది ఒక రోజున నీకు పనికొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక రోజు నీకు పనికి వస్తుంది. పనికి రానిదంటే ఏమీ లేదు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి అక్షరం కూడా నీ జీవితానికి ఎంతో శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి అమూల్యమైన మాటలు. ఆ మాటలు నీ హృదయ అంతరంగంలో నీవు దాచిపెట్టుకుంటే నీవు కలిగి ఉన్న భక్తిని రెట్టింపు చేసుకుంటూ వెళ్తే ఒక రోజు నా విద్యుశాలలోకి వెళ్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మనం చేసినటువంటి భక్తి సాగు లేదు. ఆదివారం 1 గంట సాగు, శుక్రవారం అవసరం లేదు, బుధవారం అవసరం లేదు, శనివారం యూత్ మీటింగ్ లేకపోతే ఎక్కడైనా సహవాసాలు అవన్నీ మనకి ఏమీ అవసరం లేదు. జస్ట్ ఆదివారం మాత్రం అలాగ వెళ్ళి అలాగ వస్తే సార్ అనుకుంటే మనకు పరలోకమో వస్తుందని గ్యారెంటీ ఎంతమందికి ఉంది? మీరు పరిశుద్ధులే, నేను కాదన్నా. పరిశుద్ధుల్లో ఉన్న లోపాల గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. పరిశుద్ధులే, మీరందరూ పరిశుద్ధులే. కానీ లోపాలు ఎత్తి చూపెడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఈ లోపాలన్నింటినీ మనము సరి చేసుకుంటేనే మనకు దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు? పరలోకం ఇస్తానంటాడు. ఇది మొదటి. అనగా మనం కలిగి ఉన్నటువంటి జీవితంలో, భక్తి జీవితంలో అదనముగా నూతనమైనటువంటి జీవితాన్ని, నూతన బలం, శక్తి పొందుకుంటూ నూతన అభిషేకాన్ని పొందుకునేటువంటి స్థాయి ఈ రోజున పరిశుద్ధులుగా మనం కోల్పోతూ ఉన్నారు. ఇది మొట్టమొదటి. రెండవది కనుక మనం గమనిస్తున్నప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే లూకా సువార్తలో 17వ అధ్యాయం 17వ వచనంలో మాట రాయబడుతుంది. ఆ 90 ఎక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. చూడు, ఇక్కడ వాక్య భాగం గమనిస్తున్నప్పుడు రెండవ అంశం ఏమిటంటే కృతజ్ఞత. మొట్టమొదటిగా అధికమైనటువంటి అదనపు నూనె లేకపోతే అభిషేకము, సమర్పణ, భక్తి కలిగిన జీవితాన్ని సంపాదించుకోవాలి ప్రతి విశ్వాసి. రెండవది ఏముండాలంటే పరిశుద్ధులుగా పిలువబడేటువంటి మనలో కృతజ్ఞత కలిగినటువంటి జీవితం మనకున్నారు. హల్లెలూయా. అక్కడ కుష్ఠరోగులు ఎంతమంది కనిపించారు? 10 మంది కనిపించారు. 10 మంది కుష్ఠరోగులు కూడా దేవుడు ఏం చేశాడు? శుద్ధి చేశాడా లేదా? శుద్ధి చేశాడు. అంటే పసిపిల్ల దేహం వల్లే వారి యొక్క దేహములు మార్చకపోయింది. అంత గొప్ప అద్భుతమైన కార్యములు దేవుడు చేస్తే వచ్చి కృతజ్ఞత చెప్పిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడే వచ్చారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రశ్న చేస్తున్నాడు. అంటే శుద్ధి చేయబడినటువంటి వారు 10 మంది, కానీ ఒక్కడే వచ్చాడు. మిగిలినటువంటి శుద్ధి చేయబడిన 90 ఎక్కడా? హల్లెలూయా. అంటే వారిలో ఏమి లేదని యేసయ్య గమనిస్తున్నాడంటే కృతజ్ఞత లేనటువంటి స్థితి వారిలో ఉన్నది అని దేవుడు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కృతజ్ఞత కలిగిన వారు ఎంతమంది? ఒక్కడే. శుద్ధి చేయబడిన వాళ్ళు ఎంతమంది? 10 మంది. 10 మందిలో ఒక్కడికి కృతజ్ఞత ఉంది. ఒకవేళ అనుకోవచ్చు, దేవుడు ఒక్కరు వాళ్ళ ఇంటికి పోయి ఇంతకాలం ఊరి బయట పాలెం బయట ఉంటిని దేవుని యొక్క కనికరం చూస్తున్న దేవుడు నన్ను బాగు చేశాడు అని వాళ్ళ ఇంట్లో చెప్పేసి మళ్ళీ వస్తాడేమో, లేకపోతే వాళ్ళ భార్యకి చెప్పొస్తాడేమో, వాళ్ళ బిడ్డలు చెప్పొస్తాడేమో. దేవుడు హృదయ అంతరంగాలని ఎరిగినటువంటిది. మరి ఎక్కడ తొందరగా కృతజ్ఞత అనేటువంటిది మొట్టమొదట మనము దేవునికి చెల్లించాలి. ఒక కుష్ఠరోగంతో బాధపడి ఎన్నో సంవత్సరాల కాలం నుంచి వారు బాధపడి ఉంటారు. అయితే దేవుడు నోట నుండి వచ్చిన మాట వినగానే వారు జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేశారు. అటువంటి చేసిన దేవునికి వారు ఏం చేయలేదంటే కృతజ్ఞతలు చెల్లించలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిశుద్ధతలోనికి నడిపించడానికి ఒక ఆతృత, ఒక తీవ్రత మనకు వస్తుంది. అటువంటి సమయంలో మనకు దేవుడు సహాయం చేస్తే, రెండవది మనల్ని నడిపించేటువంటి వారు దేవుని ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు ఈ విధంగా ఎవరైతే పరిశుద్ధ జీవితంలో నడిపించగలుగుతారో వారి ఎడల కూడా మనం ఏం కలిగి ఉండాలా? కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవుని యొక్క సేవకుల ద్వారా ఎవరైతే పరిశుద్ధమైన జీవితంలోనికి, అనగా చీకటి బ్రతుకులో ఉన్నటువంటి వారిని, శాపానికి, పాపములకు గురైనటువంటి వారిని దేవుడు తన దాసుల ద్వారా, తన వాక్యముతో ఎలాగైతే మాట్లాడి పరిశుద్ధంలో నడిపిస్తాడో ఆ వ్యక్తులకు లేక సేవకులకు కూడా విశ్వాసం ఏమిగా ఉండాలా? కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. హల్లెలూయా,
పరిశుద్ధులోనికి వస్తారు, మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఆ కమ్మనుగురులాగా వెళ్ళిపోతారు అంతే. అలాగని వాళ్ళు పాపులని కాదు, అలాగని వారు దేవుని దృష్టిలో చెడ్డవారిని కాదు, కృతజ్ఞత లేని వారు. హల్లెలూయా. ఎవరు వారు? కృతజ్ఞత లేనటువంటి వారు. ఆ కృతజ్ఞత అనేటువంటిది ప్రతి విశ్వాసికి, పరిశుద్ధులకు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి. దేవుడు ఎంత మేలు చేశాడు. ఒక భయంకరమైనటువంటి కుష్టు రోగంతో ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు శుద్ధి చేస్తే ఆ ఒక్కడు మాత్రమే వచ్చి దేవుని పాదాలు చెందబడి ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు, ఆయన గణపరుస్తూ ఉన్నాడు. చూడండి ఎంత వ్యత్యాసం కనిపిస్తుంది. పండుగలు ఆ కృతజ్ఞత లేదు. ఈ రోజున లోకంలో కూడా చాలా మంది ఆ విధంగా వస్తున్నారు దేవుని దగ్గరకు, పరిశుద్ధతను సంపాదించుకుంటున్నారు, లేకపోతే రోగాల నుంచి విడుదల పొందుకుంటున్నారు, వారి అవసరతలను తీర్చుకుంటున్నారు. తిరిగి కృతజ్ఞత లేకుండా వెనుకటి జీవితానికి వారు వెళ్ళిపోతారు, లోకంలో వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు. ఇక్కడ పరిశుద్ధతను సంపాదించుకొని ఆ పరిశుద్ధతను కాపాడబడతారో లేదో తెలియదు, కానీ అపవిత్రతలోకి వెళ్ళిపోతారో లేకపోతే పాత జీవితానికి వెళ్ళిపోతారో ఏమవుతారో కూడా మనకు తెలియదు. హల్లెలూయా. ఆ విధంగా పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి వారిలో ఉన్న రెండవ లోపము కృతజ్ఞత లేకపోవడము. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత మనలో ఎంతమంది ఉంది? కృతజ్ఞత. దేవుడు నా పట్ల చేసిన ఈ పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చిన నా దేవుడికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని ఎంతమంది చెల్లిస్తారు చెప్పండి? నోటితోనా, చేతులతోనా? నోటితో, క్రియలతో. క్రియలతో ఎంతమంది కృతజ్ఞతలు చెప్తారు? ఒకటి, రెండు, మూడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు రెండు చేతులతో నాకు చెప్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటే వెంటనే దేవుడు ఎంత బాగా స్తుతిస్తున్నాడు. వెంటనే మన అవసరాలన్నీ కూడా దేవుడు స్తుతించేయాలి. అట్లా స్తుతించాలి దేవుడు. స్తుతి ఈ గతిని ఉందే లేదా? మరి అలాంటప్పుడు స్తుతించి అవకాశం వచ్చినప్పుడు ఎல்லாம் కూడా దాన్ని ఏం చేసుకోవాలి? మనము సద్వినియోగము చేసుకోవాలి. కృతజ్ఞత అనేటువంటిది మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఏ వంతెన మీదైతే ఒక శాస్త్రం కదా, ఏ వంతెన మీదైతే మనం వస్తామో దాన్ని కూల్చేసి పెట్టారు మాట్లాడతారు. ఇంకా లేదా ఉంది కదా, ఒక వంతెన మీద మనం వస్తాము, ఈ పక్క ఒడ్డు దాటి ఈ పక్క వచ్చేది ఆ వంతెన కూల్చేసేది అనుకో, నువ్వు మళ్ళీ అమలు పోవాలంటే అంతే కదా. పోయా, ఎట్లా పోయా? కృతజ్ఞత లేదు. వచ్చినాడు వంతెన మీద నడుచుకొని గుర్రం మీదనో జట్ల మీదనో లేకపోతే పడవ ఏంటో వచ్చినాడు అనుకోండి, వచ్చిన తర్వాత వంతెన కూల్చివేసి ఏమైనా ప్రయోజనం అవుతుందా? లేదు. అందుకే వచ్చిన వంతెన మర్చిపోకూడదు. అంటే నిన్ను పరిశుద్ధతలోనికి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి, నీ సేవకుడిని ఎప్పటికీ మరచిపోవద్దు. హల్లెలూయా. నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించిన నీ సహ విశ్వాసి అయినా, సంఘంలో ఉన్న పరిశుద్ధులు ఎవరైనా కూడా సరే, నీకు ఎంత మాత్రం సహకరించి ఆ యొక్క చీకటిలో ఉన్నటువంటి నిన్ను పరిశుద్ధతలో నడిపించారు, వారిని కూడా నీవు మరవకూడదు. హల్లెలూయా. వారి సాక్ష్యం ద్వారా మార్చించాడు, వారి దేవుడి సువార్త ద్వారా నేను మార్చించాడు, సేవకుడు వాక్యం ద్వారా మార్చించాడు. దేవుడు తన ప్రేమ కొద్ది నిన్ను పరిశుద్ధుడిని నడిపిస్తాడు. హల్లెలూయా. అటువంటిప్పుడు నేను ఎవరైతే నడిపించారో వారిని ఎప్పటికీ కూడా నువ్వు మరవకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కుటుంబం ముఖ్యమే, సంఘం ముఖ్యము, నీ వ్యక్తిగత బాధ్యతలన్నీ ముఖ్యమే, కానీ దానికంటే ముఖ్యముగా యేసయ్య పాదాల దగ్గర గడపడం నీకు చాలా శ్రేష్టము. హల్లెలూయా. 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కడు మాత్రం యేసుప్రభువు అడ్డుకు వచ్చారు. అది కృతజ్ఞత. ప్రభువా, ఈ వారం అంతా నన్ను కాపాడడం అయినా అని సమయం దొరికినప్పుడల్లా కూడా మనం ఎవరితో కలుసుకోవాలా? ఎవరితో కలుసుకోవాలా? ఎవరితో కలుసుకోవాలి? దేవుడు, సంఘము, ఇంకా చెప్పండి ఏదేమి వస్తాయి నీ నోట్లో ఆయన్ని దానికి అద్దు అదుపు చెప్పండి. మీరు చెప్పేవన్నీ కరెక్టే. హల్లెలూయా. దేవుడితో అంటే సంఘంలో కలుసుకోవచ్చు, సావాసంలో ఏడాల్సిన కలుసుకోవచ్చు, నీ వ్యక్తిగతంగా కలుసుకోవచ్చు, ఎక్కడైనా కలుసుకోవచ్చు. అందుకే వీటన్నీ మనం ఉన్నా కానీ వాటి కంటే కూడా మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, సమయం ఇవ్వాలంటే దేవునికి సమయం ఇవ్వాలి. హల్లెలూయా. అంటే ఆ కృతజ్ఞత భావం అనేటువంటిది మన క్రియారూపకంగా చూపెట్టాలి దేవుడు. ప్రభువా, నీవు నన్ను శుద్ధిని చేశావు, నన్ను పరిశుద్ధంలో నడిపించావు,
నా శాపము నుండి నాకు విమోచన కలుగు చేశావు, నా పాపము బ్రతుకు నుంచి నాకు విడుదల కలుగు చేశావు, నాకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి నాకు విడుదల కలుగు చేశావు, నా సమస్యల నుంచి అన్నిటి నుంచి కూడా నాకు విడుదల కలుగు చేశావు నాయన అని కృతజ్ఞతగా దేవుని యొక్క సన్నిధానంలో మనం గడిపి నిజంగా ప్రార్థన చేస్తే అది నిజంగా దేవునికి మహిమకరము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ అంశం ఏమిటంటే ప్రాధాన్యత. పరిశుద్ధులే కానీ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధులుగా ఉన్నాము అని కొంతమంది ఈ విషయంలో తప్పిపోతూ ఉంటారు. ఇది ఒక లోపం. ఎవరు వీరు? పరిశుద్ధులే, బుద్ధి లేని కన్యలే, కానీ వీరు పాపులు కాదు. వారి జీవితంలో ఏమి లేదు, అదనంగా నూనె ఒకటి లేదు, అందువల్ల వీరు ఎత్తపడలేకపోయారు. అయితే ఈ యొక్క మూడవ లోపాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూడుడి, ఆహా. అవి విత్తవు, కోయవు, పంటలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? దానిపై చదువు. అందువల్ల నేను మీకు చెప్పులదేమనగా, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అని నీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని నీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? గొప్పవి కావా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగం చేస్తూ తన ముందున్న ప్రజలందరితో కూడా మాట్లాడుతూ కొన్ని ప్రాధాన్యతల గురించి మాట్లాడతాడు. ప్రాధాన్యత నిర్ణయించుకోవడం ఎలా అనేది కూడా పరిశుద్ధులు తెలుసుకోవాలి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి తర్వాత ప్రాధాన్యత ఇవ్వాలి తెలుసుకోవాలి. మొదటి ఏది, రెండవది ఏది అనేటువంటిది కూడా మనము గమనించాల్సినటువంటి విశ్వాసాలుగా మనం ఉండాలి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే ఆకాశ పక్షుల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత మనము చింతించకూడదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అయితే వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ వస్తున్నప్పుడు నిజంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ మాటలు మనం గమనిస్తే మీతో చెప్పినటువంటిది ఏమిటి అంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణముల గురించి, ఏమి ధరించుకుందామని మీ దేహముల గురించి చింతింపకుడి. హల్లెలూయా. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావాలి. అంటే ఇందులో మనకి ఏం కనిపిస్తుంది, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి తర్వాత ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి విషయాలను కూడా యేసుక్రీస్తు ప్రభువు తన ప్రసంగంలో బోధిస్తూ ఉన్నాడు. అందుకే ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో, ఏమి తాగుదామో అని మీ దేహముల గురించి మీరు చింతించకూడదు. ఇప్పుడు చూడండి, వస్త్రములు లేకుండా వర్షములు గజగజ మరుగుతున్నటువంటి ఒక చెట్టు కింద వాడిని పోయి మనం అడిగితే వాడిని ఆహారం కావాలో వస్త్రం కావాలంటే వాడు ఏమడుగుతాడు? వర్షం పడుతుంది, వస్త్రాలు లేవు, చెట్టు కింద ఉన్నాడు, గజగజ మరుగుతున్నాడు చలికి. వాడికి పోయి నీకు ఆహారం కావాలో వస్త్రం కావాలంటే ఏమడుగుతాడు? వస్త్రం కావాలి. అట్లని ఆహారం అవసరం లేదనే, ఆహారం కూడా కావాలి వాడికి. కానీ మొట్టమొదటి దేనికి కావాలి? వస్త్రం కావాలి. అట్లాగనేసి రెండవది ఏమైంది అక్కడ, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును. హల్లెలూయా. ఇప్పుడు నీకు దేహం కావాలా, వస్త్రం కావాలంటే వాడు ఏం కోరుకుంటాడు? ప్రాణం కావాలంటే ఏం కోరుకుంటాడు? ప్రాణం కావాలంటాడా, దేహం వస్త్రం కావాలంటాడా? ప్రాణం. అట్లాగనే వస్త్రం లేకుండా తిరుగుతాడని కాదు, ఇది కూడా కావాలి. కానీ మొట్టమొదటి ప్రాధాన్యత ప్రాణానికి ఇవ్వాలి. హల్లెలూయా. అంటే పరిశుద్ధుల యొక్క జీవితంలో ప్రాధాన్యతలు ఎలా నిర్ణయించుకోవాలో తెలుసుకోవాలి. మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి తర్వాత ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాలు చాలా మట్టు మనము నేర్చుకోవాలి. కొన్ని పర్యాయాలు ప్రాధాన్యత సెకండరీ అంటే రెండవ విషయం అనుకోండి, వేరొక దానికి ఏదైనా ప్రాధాన్యత తర్వాత కూడా ఇవ్వచ్చు అని అనుకుంటే మనం మొట్టమొదటి దానికి ఇచ్చేసి ఉంటాం ప్రాధాన్యత, దేవుని ప్రకటన పెట్టేసి ఉంటాం. హల్లెలూయా. ప్రాధాన్యత అంటే మీ కుటుంబంలో ఏదైనా ఒక విషయం జరిగిందనుకో, ఏదైనా ఒక శుభకార్యం జరిగింది అనుకుందాం, ప్రాధాన్యత మొట్టమొదటి ఎవరికి ఇవ్వాలి? నాకేం వినపడదు, ఎవరు చెప్పాలి? ఏదైనా పెళ్లి అనుకుంటాం, పెళ్లి జరుగుతుంటే ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలా? ఎవరిమా? దేవుడికి. పెళ్లి కుమారునికి దేవునికి ఇవ్వాల్సిందే, అది కాదు నేను అడిగే క్వశ్చన్ ఏమంటే, ఇంట్లో పెళ్లి జరిగితే ఎవరికి ప్రాధాన్యత ఇస్తాం? మొట్టమొదట పెళ్లి కుమారునికి. మన ఇంట్లో పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుకు, మన ఇంట్లో పెళ్లి కూతురు అంటే
ఎవరు ఉన్నారో వాళ్ళకే కదా ఇస్తాం ప్రార్థన. మళ్ళీ ఎవరికి ఇవ్వాలా? నాకు ఓటు పడింది. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు కూడా ప్రాధాన్యత. రెండవది మళ్ళా చెప్పండి, తల్లిదండ్రులకి, ఆ తర్వాత వచ్చేటువంటి రక్త సంబంధులు, స్నేహితులు, వీళ్ళందరినీ పెళ్లి కొడుకు పెళ్లి కొడుతున్నాడు దోసేసేసి వీళ్ళందరూ దోసేసారు. ఆడేన్నో ఎవరు అనామకులతో కూర్చొని మాట్లాడుకుంటాను అనుకోండి. అప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తే మనము వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి అసలైన పెళ్లి కొడుకుని పెళ్లి కొడుకుని మనం ఏం చేసినట్టు అంటే ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఎలా నిర్ణయం చేసుకోవాలో అనేటువంటి విషయాన్ని కూడా పరిశుద్ధులు తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకే ఆహారం కంటే వాక్యం స్పష్టంగా పోతుంది, మీ దేహమును కూర్చేది చిత్తపడదు, కానీ ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఒకదానికి మించి ఒకటి గొప్పది ఉంది, కానీ దేనికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. హల్లెలూయా. ఇవన్నీ ప్రాధాన్యతల గురించి దేవుడు చెప్తూ చివరికి ఏమో తెలుసా? మీరు మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి. హల్లెలూయా. ఇది అసలైనటువంటి ప్రాధాన్యత. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? మనము దేవుని యొక్క నీతికి, ఆయన రాజ్యములకు మనం ఏమిచ్చే బిడ్డలుగా ఉండాలంటే ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు, చక్కని జీవితం ఉంది, బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ప్రాధాన్యత విషయంలోకి వచ్చేసరికి దేని గురించి ప్రాధాన్యత ఇస్తాము? వస్త్రానికి, ఆహారానికి, ప్రాణానికి, అంటే ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి తాగుదుమో దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి నాయన దానికి నా నీతిని మొట్టమొదటి మీరు వెతకండి. అంటే మీ ప్రాధాన్యత నిర్ణయించుకునే విషయంలో మొదట ఎవరి గురించి ప్రాధాన్యత ఇవ్వాలి? మీరు నా నీతిని, నా రాజ్యమును మొదట మీరు వెతకండి. ఆ తర్వాత మీకు ఏది కావాలో పరలోకమందున తండ్రి మీకు అనుగ్రహించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం మనం ఎన్నోసార్లు విన్నాం కదా, కానీ ఈ రోజు నుంచి మళ్ళీ మనకు ఎలా ఉంటుంది? కొత్తగానే ఉంటుంది. మళ్ళీ సార్ జరిగినారు కదా ఈ వాక్యం, నా నీతి, నా రాజ్యం, నా నీతి, నా రాజ్యం. కానీ మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? మొదట అనేటువంటి మాట చాలా విలువైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా. ప్రాధాన్యత నిర్ణయించుకునే విషయంలో పరిశుద్ధులు ఏమవుతుందంటే లోపం, ఇది ఒక లోపం. అందుకే మన పరిశుద్ధులనే కానీ ప్రాధాన్యతల విషయంలో దేవుడు స్పష్టంగా మనకు చెబుతూ దేనికి మన ప్రాధాన్యత? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతి చెప్పాడు. ఇది మనకు బోధిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే మీరు దేని గురించి కూడా చింతింపకుడి అని ఖచ్చితంగా దేవుడు చెప్పేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి మనము? ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వస్త్రము, ఆహారముకు, ప్రాణములకు ఇచ్చే ప్రాధాన్యత కంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఆయన నీతిని, రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? అదనముగా ప్రార్థన, అదనముగా భక్తి, విశ్వాసము, భయము, పరిశుద్ధతను కాపాడుకోవడము, ఇవన్నీ కృతజ్ఞతలు తెలియపరచడము, ఇవన్నీ మన జీవితంలో ఒకటి తర్వాత ఒకటి వస్తూ అన్వయించుకుంటూ ఉంటేనే మనకంటూ ఏముంటుందంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికేటువంటి మంచి గుణం మనకు వస్తుంది. హల్లెలూయా. ఇవి లేకపోతే కూడా, ప్రాధాన్యతను నిర్ణయించుకునే విషయంలో ఫెయిల్ అయిపోతే కూడా దేని పోగొట్టుకుంటాము? ఆ విధంగా ప్రాధాన్యత అనేటువంటి విషయానికి వస్తే మనము ఏ విషయాలకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి అని దేవుని వాక్యంలో తెలుసుకోవాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట మనం ఏం చేయాలా? వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదనముగా మనం సంపాదించుకోవాల్సిన భక్తి విషయంలో కొంతమంది వేరే పోల్చుకుంటుంటారు. ఎట్లా అంటే సొంతరి పరిస్థితి ప్రార్థన మనం విన్నాం కదా. ఎవరి ప్రార్థన ఎలా ఉంది? సొంతరి ప్రార్థన ఎలా ఉంది చెప్పండి. పరిస్థితి ప్రార్థన అతడు ఎవరితో పోల్చుకోవాలి తెలుసా? దేవుడితో పోల్చుకోవాలి. ప్రభా నీలాగా నేను లేను అని అతడు దేవుడితో పోల్చుకొని ప్రార్థన చేస్తున్నాను. లేకపోతే పరిశుద్ధులు నాకంటే పరిశుద్ధంగా ఉన్నటువంటి వారి వల్ల నేను ప్రభు అని పోల్చుకోవాలి. కానీ దొంగల్లాగా లేను, చోరులాగా లేను, ఈ నా పక్కలో ఉన్నటువంటి సొంతరి వల్ల కూడా నేను
ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. మళ్ళా వారానికి నేనేమి ఇస్తున్నాను? దశభాగాలు కానుకలు ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, అన్నీ చేస్తానంటావు. ఇలాగ లేనందుకు, ఈ సూత్రం వెళ్ళి లేనందుకు కూడా నీకు కృతజ్ఞతలు. చూసేసా? హల్లెలూయా. దీంతో పోల్చుకోవచ్చు. మనకంటే పరిశుద్ధులు, మనకంటే మనం నిర్మించిన దేవుడితో మనం పోల్చుకోవాలి. ప్రభువా, నాకున్న పరిశుద్ధత ఒక్కటి సరిపోదునైనా నీ నీకు రావాలంటే నీవు ఎంత పరిశుద్ధుడవో అంత పరిశుద్ధతను నేను కూడా కలిగి జీవించాలి. హల్లెలూయా. నీలో ఉన్న నీతి నాలోకి వచ్చేయాలి, నీలో ఉన్న యథార్థత నాలోకి వచ్చేయాలి అన్నటువంటి ఆశ, దప్పిక అనేటువంటి మనకు కనపడాలి. ఆ ఆసక్తి నీకు ఎప్పుడైతే ఉంటుందో ఇక సంఘంలో జరిగే ప్రతి క్రమమైనటువంటి జీవితం కూడా నీకు వచ్చేస్తాడు. ఆయన అంటున్నాడు, నేను క్రమముగా నీకు కానుకలు ఇచ్చేటువంటి వాడిని అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఈ రోజున సంఘాల్లో చాలా మంది దేవునికి కానుకలను కూడా సమర్పించలేనటువంటి పరిస్థితి, దశమ భాగాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వచ్చిందంతా అప్పుడు ఏం అయిపోతా ఉంటుంది? టోటల్ మింగేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు వాక్యం చెప్తా, హిజ్కియా గురించి చెప్పాలని మొన్న అక్కలు ప్రార్థన చేసేటప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చింది. చాలా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలు చాలా క్షుణ్ణంగా అక్కడ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. ఒకవేళ మనం అనుకోవచ్చు, కానుకల గురించి మాట్లాడితే నొచ్చుకోవచ్చు, కానీ మనం నిజంగా మనం అటువంటి కార్యాలు చేస్తే మన జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. మనం అడిగిన ప్రతి దాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు కదా. ఆ దేవుడు ఇస్తున్నప్పుడు దేవుడి సంఘము కొరకు, సేవకుడి కొరకు, పరిచయం కొరకు మనం ఏం చేస్తున్నాం, ఎంత వరకు ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది కూడా దేవుడు లెక్క చూస్తాడు. హల్లెలూయా. ఆ ప్రాధాన్యత నీకు ఇవ్వలేదు నీ సేవకునికి, నీ సంఘానికి, నీ పరిచర్యకు అంటే ఇక దేవుడు నిన్ను ఆశీర్వదించినది కూడా వ్యర్థమే అని దేవుడు పక్కన పెట్టేస్తాడు. మనకు ఉద్యోగాలు లేనప్పుడు దేవుడు మనకు ఉద్యోగాలు ఇచ్చాడా లేదా? వ్యాపారాలలో మనకు అభివృద్ధిని ఇచ్చాడా లేదా? వ్యవసాయ భూభాగంలో అన్నింటిలో ఫలసాయ చెట్లు చేశాడు లేదా? అన్నీ చేస్తున్నాడు. కానీ దేవుడికి ఇవ్వాల్సిన కృతజ్ఞత, చెల్లించాల్సిన కానుకలు ఏమీ కూడా చెల్లించకుండా అన్నీ స్వాహా చేసేసి వస్తే ఏమి ఫలితమో ఉంటుంది. ఇవన్నీ కూడా లోపాలు, దేవుడు మనలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపెడుతూ ఉన్నాడు. ఆ లోపాలను మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. సరి చేసుకుంటేనే నీకున్న పరిశుద్ధతతో పాటు దానికి అనుబంధంగా ఉన్నటువంటి విషయాలలో నీవు ముందడుగు వేస్తేనే పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి దేవుడు నీకు అనుమతింపగలుగుతాడు. అంతేకాని నేను పరిశుద్ధంగా ఉన్నాను చాలు, నాకు వచ్చే రాబడి నేనే తింటాను చాలు, నేను ప్రార్థన ఇంత మట్టుకు చేస్తున్నాను చాలు, నేను ఉన్నటువంటి స్థితి చాలు అని అనుకుంటేమో అంతము వరకు, రాకడి వరకు నీ ఇంటి ఏమవ్వాలా? వెలగాలి. అది వెలగకపోవడానికి కారణాలు ఏంటంటే ఇటువంటి లోపాలను బట్టి ఆ కారణాలతో నీ దీపము ఆరిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆరిపోకుండా చూసుకోవాలంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో అదనంగా సంపాదించుకోవాల్సిన భక్తి, సమర్పణ, అభిషేకము, నూతన తైలము ఇవన్నింటినీ కూడా కలిగి నేను ఉండాలి. అదనమైనటువంటి నూనె నా జీవితంలో ఉండాలి. నా యొక్క డ్యూటీ నిండిపోయిన శక్తిలో నేను దాన్ని సిద్ధం చేసుకోవాలి, భద్రం చేసుకోవాలనే ఆశ మనకు ఉండాలి. అప్పుడే దివిటి ఆరవలసి వచ్చే స్థితిలో ఉన్న తీసుకొని ఇళ్ళకి పోసేయాలి. వెంటనే ఏమవుతారు? వెలుగుచూ ఉంటారు. హల్లెలూయా. 4వ అంశాన్ని మనం గమనించినట్లయితే సహవాసం. ఈ సహవాసాన్ని గురించి మనం గమనించినట్లయితే 2వ పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఆ నీతిమంతులు వారి మధ్యను కాపురపడి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోతు ఎటువంటి వాడు?
నీతిమంతుడు వాక్యం బోధిస్తుంది. కానీ నీతిమంతుని యొక్క మనస్సు ఏమవుతుందంటే నొప్పించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏ కారణం అంటే ఆయన ఎప్పుడున్నా తెలుసా, సొదొమ గొమొర్రా పట్టణంలో ఆ ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబమైన ఏ ఒక్కరైనా కానీ చూచిన పాపమే, విన్న పాపమే, మాట్లాడిన పాపమే, అంత భయంకరమైనటువంటి పాపము జీవితంలో కలిగి జీవిస్తున్న ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి లోతు ఎలా జీవిస్తున్నాడంటే నీతిమంతుడుగా జీవిస్తున్నాడు. అటువంటి నీతిమంతుడు తన కలిగినటువంటి పరిశుద్ధతను ఎంత భయముతో, భక్తితో కాపాడుకొని ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఆయన కంటే మించిన పరిశుద్ధులు లేడేమో అనుకోవాలి వాళ్ళు. అంత భయంకరమైనటువంటి వాతావరణం మధ్యలో నివసిస్తున్నప్పటికీ కూడా వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు అని చెప్తున్నది. నీతి కలిగినటువంటి తన మనస్సును తను ఏం చేసుకుంటున్నాడు, నొప్పించుకుని. కారణం ఏమిటంటే తన చుట్టూ ఎవరు లేరు, పరిశుద్ధులు లేరు, సంపూర్ణమైన భక్తి కలిగినటువంటి బిడ్డలు లేరు. అటువంటి వారు ఉంటే వారికి ఉన్నటువంటి పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా సులువే. అయితే లోతు జీవితంలో కనుక మనం గమనిస్తున్నప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క పరిస్థితిని చూస్తున్నప్పుడు వారిని గురించి ఏమైనా వ్రాస్తుందంటే వారు దుర్మార్గులు, కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు లోతు అంటున్నాడు. మరి ఇక్కడ చేస్తారు అలాంటివి. అటువంటి వారిని బట్టి ఆయన ఏమవుతున్నాడంటే బహుగా బాధపడుతున్నటువంటి నీతిమంతుడైన లోతును దేవుడు ఏం చేశాడంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో నుండి తప్పించేను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం చుట్టూ ఎవరైనా ఒకవేళ అటువంటి కామ వికారయుక్తమైనటువంటి దుర్మార్గులు, లేకపోతే భ్రష్టులు, అన్యులు, ఇటువంటి వారు మన చుట్టూ ఉన్నారు. మన పరిశుద్ధులు మనం కాపాడుకుంటున్నామా? అటువంటి ప్రజల మధ్య మనం నివసిస్తున్నాం. మన ఇంటిలో పైన, కింద, ముందు, వెనక ఉన్నారు. అటువంటి వారి మధ్య మన పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నామా? చెప్పండి. కాపాడుకోలేకపోతే. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ఆ సాంప్రదాయాలు కానీ, అలవాట్లు కానీ, వారిలో ఉన్నటువంటి దుర్మార్గపు క్రియలు కానీ, వారి అన్ని కూడా మనలో కూడా ప్రవేశిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అవి ప్రవేశించి ఏమవుతుందంటే మనము కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను కూడా ఏం చేస్తున్నాయి, పాడు చేసేస్తున్నాయి. కానీ నీతిమంతుడుగా ఎవరు మిగిలిన అక్కడ లోతు కనిపిస్తుంది. అందుకే దేవుడు అతనిని తప్పించాడు. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణముల నుండి లోతును తప్పించగలిగాడంటే అతనిలో ఉన్న నీతి కలిగిన మనస్సు ఏమవుతుందంటే నొప్పించుకుంటున్నాడు. ఏం కారణం అంటే తనకు ఏం పోగొట్టుకున్నాడంటే పరిశుద్ధులతో సహవాసం పోగొట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఏం పోగొట్టుకున్నాడు లోతు? పరిశుద్ధులతో సహవాసం. తను అక్కడ జీవించినంత కాలం ఆయన ఏం చేశాడో, న్యాయాలు తీర్చాడో, ఏం చేశాడో అవన్నీ ఏది కూడా అక్కడికి రాలేదు, ఏది కూడా ముందుకు రాలేదు, దాని గురించి ప్రస్తావించలేదు. తన జీవితము, విధాన శైలి, వ్యక్తిత్వం గురించి ఏమీ లేదు. కానీ ఆయన ఏమై ఉన్నాడంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజల మధ్య తన నీతిమంతుడుగా జీవిస్తూ నీతిమంతమైనటువంటి ఆ మనస్సును ఏం చేసుకుంటున్నాడంటే నొప్పించుకుంటూ ఉన్నట్టుగా వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా. అంటే తన పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం అంత తన మనసు నొప్పించుకుంటూనే బ్రతుకుతున్నాడు. ఏమి తను ఎవరితో సహవాసం పోగొట్టుకున్నాడు? పరిశుద్ధులతో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, తప్పించబడ్డాడు. కానీ చివరికి తన జీవితం, కుటుంబం అంతా ఎలా అయిపోయాడు? చిన్నమైనటువంటి ఐక్యమైనటువంటి జీవితంగా మార్చబడిపోయాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు గమనించాల్సిన 4వ లోపం ఏంటంటే సహవాసం. ఎవరితో ఉండాలి సహవాసము? ఎవరితో ఉండాలా? ఎట్టి చెప్పాలి, ఎవరితో ఉండాలా? పరిశుద్ధులతో సహవాసము ఉండాలి. అంతేకాని దుర్మార్గుల, కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడినటువంటి లోతులాగా ఉంటే ఆయన అయితే కాపాడుకున్నాడు, మనమైతే కాపాడుకుంటాం. హల్లెలూయా. మనం గమనించాలి మన భక్తిని, మనకున్న విశ్వాసం బట్టి, మనలో ఉన్నటువంటి సమర్పణ కలిగిన జీవితం బట్టి మనం ఎంత మటుకు మనకు దేవుడు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నాము. ఆ పరిశుద్ధతను కాపాడుకోలేకపోతే ఒక రోజున ఏది మనం పోగొట్టుకుంటాం? పరలోకమే పోగొట్టేసుకుంటాం. మనం అంత పరిశుద్ధులమే, కానీ పరిశుద్ధత అవసరమే. పరిశుద్ధత ఒక్కటి మాత్రం సరిపోదు. దానికి అనుబంధమైన ఈ యొక్క 4 లోపాలు ఏవైనా మనలో ఉంటే వాటిని మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరి చేసుకుంటేమో మనము ధన్యులము, సరి చేసుకోలేదో బుద్ధి లేని కన్యకలుగా మిగిలిపోవాల్సిందే.
వారికి టీవీలు ఉన్నాయి, వీరికి టీవీలు ఉన్నాయి అనుకోకూడదు. వారు కూడా ప్రభు స్వరాన్ని విన్నాము, మేము ప్రభు స్వరాన్ని విన్నామని అనుకుంటే సరిపోదు. వారు కూడా పెళ్లి కుమారుని యొక్క విందుశాలను వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాము, మేము కూడా సిద్ధపడి ఉన్నాము అని అనుకుంటే సరిపోదు. వారి డ్యూటీలు కూడా ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, మా డ్యూటీలు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అనుకోకూడదు. కానీ వారిలో బుద్ధి లేని కన్యకల కంటే ఉన్న అదనమైనటువంటి సిద్ధులలో ఉన్న నూనె వారి దగ్గర ఉంది. కాబట్టి ఆ నూనెను కలిగి ఉన్నటువంటి జీవితాన్ని బట్టి అతనితో పాటు వెళ్ళిపోయారు. హల్లెలూయా. రోజున మన పరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి జీవితంలో అదనపుగా మనం సంపాదించుకోవాల్సినటువంటి కన్నీటి ప్రార్థన, భక్తి కలిగిన జీవితం, నూతన తైల అభిషేకం, సమర్పణ కలిగిన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలా? సంపాదించుకోవడం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఇక చాలు 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 అన్న మాటలు చాలించాలి. ఈ భక్తి చాలులే, ఇంత మట్టుకు ప్రార్థన చాలులే అని అనుకునేటువంటి మాటలు ఎవరి నోట కూడా రాకూడదు. దైవ సేవకుల నోటనైనను, విశ్వాసాల నోటనైనను చాలు అన్న మాట రాకూడదు. హల్లెలూయా. ఇంకొంతసేపు ప్రార్థన, ఇంకొంతసేపు వాక్యము, ఇంకో 2 పూటలు ఉపవాసము, 3 రోజులు ఉపవాసం, ఇటువంటి విధంగా ఆత్మీయత మనం ఏం చేసుకుంటూ రావాలి? అభివృద్ధి చేసుకుంటూ రావాలి, సంపాదించుకోవాలి. నూనెను అదనంగా సంపాదించుకోవాలి. అది ఉంటేనే పెళ్లి కుమారుడు వంచున్నంత వరకు కూడా మనం ఏమవుతుంటామో వెలుగుతూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది ఏముండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరి పట్ల? దేవుని ఎడల ఉండాలి, సేవకుని ఎడల ఉండాలి. నిన్ను పరిశుద్ధతలో నడిపించిన పరిశుద్ధులతో కూడా నీ యొక్క కృతజ్ఞతను చూపించాలి. మూడవది ఏం కలిగి ఉండాలంటే ప్రాధాన్యత నిర్ణయించుకోవడం తెలుసుకోవాలి. ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలి? మొదట ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, రెండవదిగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అని నేర్చుకోవాలి. అందుకే దేవుడు ప్రాధాన్యతల గురించి మాట్లాడుతూ ఎవరికి ఇవ్వమన్నాడు ప్రాధాన్యత? నా నీతిని, రాజ్యము మీరు వెతకండి. ఇది తెలుసుకో. నాలుగవది సహవాసము. హల్లెలూయా. సహవాసం ఎవరితో ఉండాలి? మన సహవాసము ఎవరితో ఉండాలి? పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. లోకస్తులతో మనకు సహవాసం ఉండకూడదు. అవిధేయులతో మనకు సహవాసం ఉండకూడదు. లోబడి నొల్లనటువంటి ప్రజలతో మనకు సహవాసము ఉండకూడదు. మనల్ని దుఃఖపెట్టి కష్టపెట్టేటువంటి వారితో సహవాసము ఉండకూడదు. మన సహవాసం ఎవరితో ఉండాలంటే పరిశుద్ధులతో. కానీ లోతు ఆ యొక్క కామ వికార యుక్తమైన దుర్మార్గాల మధ్య ద్వేషించినప్పటికీ తన పరిశుద్ధతను కాపాడు కొంచెం తప్పించబడ్డాడు. కానీ తన కొంచెం మతపడు ఏదైతే హల్లెలూయా. హల్లెలూయా. అని మనం ఎప్పుడైతే పరిశుద్ధులతో సహవాసం కలిగి జీవిస్తామో ఆ పరిశుద్ధులతో పాటు ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి నీలో ఒకవేళ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు తగ్గిపోతున్నప్పుడు, లేకపోతే దేవుని యొక్క కట్టడలో నీవు అనుసరించలేకపోయినప్పుడు నీతో నీ చుట్టూ ఉన్నటువంటి సంపూర్ణులు కానీ పరిశుద్ధులు కానీ నువ్వు ఏం చేస్తారు? రేపుతూ ఉంటారు. ఇంకొంచెం ప్రార్థన చేద్దాం రండి, ప్రార్థనలో కలుసుకుందాం రండి, వాక్యాన్ని విందాం రండి, సహవాసానికి వెళదాం రండి, కృతజ్ఞత కలిగి ఉండండి అని అన్ని విషయాల్లో కూడా మనం ప్రోత్సహిస్తూ ఈ మంట సరిపోదు, ఈ యొక్క వెలుగు సరిపోదు, ఈ నూనె సరిపోదు అని మనం ఏం చేస్తుంటారు? ప్రోత్సహిస్తూ దేవుని రాకడ పర్యంతం వరకు కూడా ఆ కలిగి ఉన్న సహవాసమును బట్టి ఆయనతో పాటు ఎత్తబడటానికి వారు కూడా మనకు ఒక కారకులుగా నిలబడగలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ 4 విషయాలను కూడా మనం గమనించినట్లయితే పరిశుద్ధులుగా పిలువబడేటువంటి వారిలో ఉన్నటువంటి ఈ లోపాలు మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు తనతో పాటు మనందరినీ కూడా తీసుకువెళ్తారు. అటు లేదు, మేము పరిశుద్ధులకే, మాకున్న భక్తి చాలు, మాకున్న ప్రార్థన చాలు, మాకున్న సహవాస సమయం చాలు, ఇంతే అని అనుకుంటుమో మన పరలోకానికి వెళ్ళలేము. కనుక ఈ విధమైనటువంటి పైన చెప్పుకున్న ఈ విషయాలన్నీ కూడా మనం గమనించినట్లయితే వాటి ప్రకారంగా జీవించడానికి ఇష్టపడితేనే దేవుడు నిజంగా మనం ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఒక రోజున తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకెళ్తారు. ఆ కృపను దేవుడు మనం అందరికీ అనుగ్రహించాలి. ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా జీవితాలలో పరిశుద్ధులుగా జీవించిన ఒక్కటి మాత్రమే సరిపోదు. దానికి అనుబంధమైనటువంటి విషయాలు మీరు మాకు చూపించారు. మాలో ఉన్న లోపాలను చూపించారు ప్రభా. ఆ లోపాలన్నింటినీ కూడా మేము సవరించుకోవడానికి సహాయం చేయండి. కృప చూపించండి ప్రభా. కృప చూపించండి తండ్రి. మీకు స్తోత్రం. ఏ ఒక్కరు కూడా అయినా విడిపడకూడదు. మీ రాజ్యంలోనికి ప్రవేశించాలి. దానికి కావాల్సినటువంటి సిద్ధపాటు
తగినటువంటి జీవితం ప్రతి వారు కూడా కలిగి జీవించడానికి ప్రభు చేయించారు. కన్నీరు కార్చి దేవా బిడ్డలు ఎందరో ప్రార్థించారు. ప్రతి బిడ్డ యొక్క ప్రార్థనను కూడా మీరు అంగీకరించున్నారని నేను నమ్ముచున్నాను. మీరు కార్యం చేసిన స్తోత్రాలు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున నా సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములు లేనివి మరొకటి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్య నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములను తోడి నడిపించుగాక. అందరికీ